1945 సంవత్సరంలో ఇందరు పెద్దలు బాబు గారు చెప్పినట్టుగా వారి మావయ్య గారు అప్పుడు కట్టించారు. బ్రిటిష్ వారి సమయంలో 6,000 రూపాయలతో ఇది కట్టించడానికి వాళ్ళు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇవ్వటం. ఆ దర్మిల 2000 సంవత్సరంలో ఈ స్కూల్ శిథిలా వ్యవస్థలో ఉందని ఇప్పుడు బాబు గారు అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ ఈ స్కూల్ని రెనోవేట్ చేసి అప్పుడే ఎంపీగా ఉన్నటువంటి పుల్లిరామయ్య గారిని, సాంబశివరావు గారిని తీసుకొచ్చి ఈ స్కూల్ని రీమోడల్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మరొకసారి మళ్ళీ రీమోడల్ చేసి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఈ స్కూల్ని పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన రావటం, ఇలా చేస్తున్నాను అని మా అందరితో కూడా షేర్ చేసుకున్నారు. చాలా మంచి కార్యక్రమం అంకుల్ అని చెప్తూ ఉన్నాం. ఎప్పుడు ఇటు నుంచి వెళ్ళినా కూడా ఇక్కడే ఉండేవాళ్ళు వీరు కానీ మొత్తం టీం అందరూ కూడా. ప్రత్యేకమైన వాళ్ళ అమ్మగారి పేరు మీదుగా ఇంత చక్కటి స్కూల్ని రెనోవేట్ చేసినందుకు ముందుగా పెద్దలు, మా తండ్రి సమానులు బాబు గారికి, వారి కుటుంబం మొత్తానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు. అదేవిధంగా ముందుగా గ్రామ సర్పంచ్ పెద్దలు, మా కుటుంబానికి ఎంతో ఆప్తులు పెద్దలు చక్రధరరావు గారికి, అదేవిధంగా వారి కుటుంబం మా అమ్మ వైస్ ఎంపీపీ గారు, ఇదివరకు ఎక్స్ ఎంపీపీ గారు రమాదేవం గారికి, అదేవిధంగా ఇక్కడికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా జడ్పీ చైర్మన్ కంటా పద్మశ్రీ గారికి, అదేవిధంగా పద్మశ్రీ గారి హస్బెండ్ మా కంటా ప్రసాద్ అన్నకు. ఎందుకంటున్నారంటే మొదట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇద్దామని అవకాశం మాకు ఇవ్వండి మా నియోజకవర్గానికి అని మేమందరం వెళ్ళినప్పుడు మా గంటా ప్రసాద్ గారి కుటుంబం నుంచి అన్నా అని చెప్పి ఆ రోజు చెప్పాం. తర్వాత ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పద్మశ్రీ అమ్మ తిరుగుతున్నటువంటి విధానం కానీ, అప్పటికే మా గంటా ప్రసాద్ అన్న చక్కగా మాట్లాడతాడు అనుకునేవాళ్ళం. అన్నకి మించి మాట్లాడుతూ ఈరోజు చక్కగా ఈ జిల్లా మొత్తము సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు మా గంటా పద్మశ్రీ గారి హస్బెండ్ ఎవరు అంటే గంటా ప్రసాద్ అన్న అనే విధంగా ఈరోజు మా అమ్మ ఈరోజు జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించినందుకు మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు స్టేజ్ను అలంకరించినటువంటి పెద్దలు మేకా లక్ష్మణరావు గారికి, అదేవిధంగా పెద్దలు మా కుటుంబానికి ఆప్తులు పెద్దలు సూర్యబాబు గారికి, అదేవిధంగా దెందులూరు జడ్పీటీసీ గారు అనర్గళంగా మాట్లాడుతూ ఏ సమస్యమైనా కూడా మొత్తము కూడా స్టడీ చేసి చక్కగా మాట్లాడేటువంటి మా దెందులూరు జడ్పీటీసీ నిట్టా నీల నవకాంతం గారికి, వారి హస్బెండ్ గారికి, మా అన్నయ్యకి, అదేవిధంగా మా పెద్దపాడు జడ్పీటీసీ గారు, వారు కూడా ఎంపీపీ గారు, ఏ సమస్య ఉన్నా కూడా చక్కగా ఎంపీపీ హోదాలో మండలాన్ని తన బాధ్యతగా తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ చేసుకుంటూ ఈరోజు మండలాన్ని, పెద్దపాడు మండలాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మా ఎంపీపీ గారికి, వారి భర్త గారు అయినటువంటి మహేష్ రాజన్న గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు. అదేవిధంగా మా ఎంపీటీసీ గారు జనంపేట జయనాపురం ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మా కలకూరు సర్పంచ్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు పెద్దలు ఉత్తమప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు శ్రవణన్న గారికి, అదేవిధంగా తమ్ముడు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా ఏ పనైనా కూడా చక్కగా చాకచక్యంగా చేసుకుంటున్నటువంటి మా తమ్ముడు సర్పంచ్ అనంతపురం సర్పంచ్ కోటన్నకు, కలకూరు సర్పంచ్ గారికి, మా కుటుంబ సభ్యులు శ్రవణన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనన్న గారికి, నిత్యం ఇక్కడ ఉండన్నా అంటే ఇళ్ళన్ని ఏర్పాట్లు చూస్తుంటాడు మా శ్రీనన్నకు,
అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నా. వచ్చేసినటువంటి మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మొన్న ఈ వారమే పామర్లో ఏదో మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారిని కలుద్దామని వెళ్ళా. స్టేజ్ మీద ఉన్నప్పుడు అమ్మ ఇది మహిళా ప్రభుత్వం తల్లి, మీరు ముందుకు రండి, వీళ్ళు వెనక పెడదామన్నారు. అది సాక్షాత్తు అంది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వారే వెనకమాలు ఉంటే ఆ జడ్పీటీసీలని, ఎంపీపీలని, జడ్పీ చైర్మన్ని వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఇది మహిళా ప్రభుత్వం తల్లి మంది అని చెప్పి ఈరోజు చెప్పటమే కాకుండా ప్రతిదీ కూడా చేతల్లో చూపిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ పథకమైనా సరే ఈరోజు ఒక మహిళా పక్షపాతిగా నిలబడుతూ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అక్కకు, ఆ చెల్లికు, ఆ అమ్మకి కనుక మనం ఆర్థికంగా వాళ్ళని ఆదుకోగలిగితే ఆ కుటుంబం అంతా కూడా తప్పకుండా తనే బాధ్యతగా తీసుకుని ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది అని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. అదే సంకల్పాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వనండి, అమ్మఒడి ఇవ్వనండి, డ్వాక్రా రుణమాఫీ ఇవ్వనండి, చేయూత ఇవ్వనివ్వండి, ఏ పథకము చూసినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించే విధంగా మహిళల అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి విధంగా రోజు ఫీజు రియంబర్స్మెంట్ చేసినా కూడా మహిళల అకౌంట్లోనే డబ్బులు వేయాలి అని రోజు ఎక్కడా కూడా ఈరోజు బాధ్యత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జనంపేటలో. ఈరోజు జనంపేట గ్రామం మా కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటూ వచ్చారు. ఈరోజు బాబు గారు అవనండి, పెద్దల చక్రధర గారి కుటుంబం కానివ్వండి, చిన్న కానివ్వండి, మా వార్డు సభ్యులు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ గారు, వార్డు సభ్యులు కానీ, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు అందరూ కూడా అనునిత్యము కూడా మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఆప్తులుగా ఉంటున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు జానంపేట గ్రామంలో చక్కటి శివాలయం ఆ చెక్కు 10 లక్షల రూపాయలు ఇప్పిస్తానన్నాం. అది కూడా మార్చి పేరు ఫస్ట్ మేము శాంక్షన్ చేసినప్పుడు శివాలయం అని పెట్టాం. ఆ తర్వాత వీళ్ళు పేరు మార్చడంతో అది కొంచెం ఇబ్బంది అయింది. దాన్ని కూడా ఇప్పుడు సరి చేయించాం. ఈ వారం ఆ చెక్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ చక్కటి సీసీ రోడ్ మనం జానంపేట నుంచి 7 మైల్ వరకు కూడా చక్కటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక సీసీ రోడ్ ఈరోజు నాతో ప్రారంభించేది చేశారు. ప్రకాష్ నగర్లో కూడా సీసీ రోడ్స్ అవి కూడా సర్పంచ్ గారు కుటుంబం వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అక్కడ సీసీ రోడ్స్ అవి పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా చేయాల్సింది ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఒక వ్యక్తి ఏదో కోర్టుకు వెళ్ళటం, దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా నిన్న కలెక్టర్ గారి దగ్గర జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో అది మనమే గెలుస్తాము, అసలు ఆ కేసు చెల్లదు, ఆ కేసుకి ఎటువంటి ఆధారాలు లేవు, అతను ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా రివ్యూ చేసి పీపీ కూడా చెప్పినటువంటి మాట అసలు అతను ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎటువంటి ఆధారం లేదు అనేటువంటిది ఈరోజు నిన్న రివ్యూలో కూడా తెలుస్తూ ఉంది. సో ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చినామో తప్పకుండా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈరోజు అక్కడ ఒక సీసీ రోడ్డు అడిగారు, 5వ వార్డులో డ్రైన్ అడిగి ఉన్నారు. తప్పకుండా వాటిని కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. తప్పకుండా ఈరోజు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 10 నెలల్లో ఈరోజు చూస్తూ ఉంటే 14 కోట్ల రూపాయల దగ్గరగా కేవలం బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జానంపేట గ్రామంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి కార్యక్రమం. దాదాపు 2.5 కోట్ల రూపాయల రోడ్లు తీసేసి దాదాపుగా 2.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది, తప్పకుండా చేద్దాం. దగ్గరగా 16 కోట్ల రూపాయలు ఇంకా నిన్న మొన్న వచ్చిన స్కీమ్స్ ఏమి యాడ్ చేయకుండా అంటే 18 కోట్ల దగ్గరగా ఈ గ్రామానికి మన ప్రభుత్వం వచ్చాక ప్రతి కుటుంబానికి కానీ గ్రామానికి కానీ మనం మంచి చేయటం జరిగింది. ఇదే విషయాన్ని మీరందరూ కూడా గడపకి తీసుకువెళ్ళండి. ఈరోజు ప్రతి కుటుంబానికి వాళ్ళు ఏ పార్టీ అనేటువంటి భేదం కూడా లేకుండా ఈరోజు అందరికీ కూడా మనం పథకాలు అందించడం జరిగింది. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, ఈ 4 సంవత్సరాల 10 నెలల పాటు ముఖ్యమంత్రి గారి పని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు.
అక్కడ బట్టలు నొక్కి అందరి అకౌంట్లో డబ్బులు పెట్టి ఇక్కడ నా పని నేను చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, అంటే ఈ చిన్న మొక్క మన జానంపేట సెంటర్లో ఆగింది, కానీ మన ఏలూరు చంద్రపూడి రోడ్డు మనం వచ్చాక మనం పూర్తి చేసుకోవడం జరిగింది. విజయరాయ్ పెదవేగి రోడ్డు మనం వచ్చాక పూర్తి చేసుకోవడం జరిగింది. జానంపేట నుంచి 7వ మైల్ రోడ్డు మనం వచ్చాక పూర్తి చేసుకోవడం జరిగింది. ఒంగూరు కవగుంట రోడ్డు మనం వచ్చాక పూర్తి చేసుకోవడం జరిగింది. రాయిపాలెం ఐప్రాజిగూడ రోడ్డు మనం వచ్చాక పూర్తి చేసుకోవడం జరిగింది. గోపనపాలెం నుంచి రామసింగారం కూచింపూడిలో సీసీ రోడ్డు వేస్తూ రామసింగారం బాదరాల రోడ్డు కూడా మనం వచ్చాక వేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు, సింగారంలో రోడ్డు అడిగితే రోడ్డు వేపిస్తూ ఉన్నాం, అది పూర్తవుతుంది. కొప్పాకు నుంచి ఒట్లూరు రోడ్డు, కొప్పాకులో నుంచి భోగాపురం, అమ్మపాలెం, పెదకడిమి, ఒట్లూరు అన్ని రోడ్లు ఊర్లో కూడా సీసీ రోడ్డు వేస్తూ రోడ్డు వేసింది మనమే. ఈరోజు నూజివేడ్ నుంచి ఏలూరు వచ్చే రోడ్డు కూడా డబుల్ రోడ్డుగా 21 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెట్టున్నాం. అది కూడా త్వరలో పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంటే ఎటువంటి అభివృద్ధి చేశామనేది మీ అందరికీ కూడా కనపడుతూ ఉంది. అదే మనం ఆయుధం. ప్రతి గడప దగ్గరికి వెళ్ళండి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మనం చేసిన మంచిని వివరించండి. ఈ జానంపేట గ్రామంలో ఆ కుటుంబానికి మన ప్రభుత్వం వచ్చాక మంచి జరిగితేనే రేపు మనకు ఓటు వేసే విధంగా వాళ్ళకి చెప్పండి, వివరించండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు 125 బట్టలు నొక్కారు. 125 సార్లు పైచలుగా మనం ఏం చేయాలి తల్లి? ఎన్ని బట్టలు నొక్కాలి? ఎన్ని బట్టలు నొక్కాలి? దేని మీద నొక్కాలి? దేని మీద నొక్కాలి? చెయ్యి ఎత్తండి అందరూ పైకి, అందరూ పైకి ఎత్తండి అన్న. స్టేజ్ మీద కూడా అందరూ చెయ్యి పైకి ఎత్తండి. ఫ్యాన్ ఎన్నికల గుర్తు, ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా? ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎక్కడ ఉండాలి? ఎలాగో మన దగ్గర లేదు, చెప్పుకోవటం ఎందుకు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది. ఈరోజు ఆయన ఉంటేనే బటన్లు జగన్ అన్న నొక్కుతుంటాడు, మీకు టిక్ టిక్ మన మెసేజ్లు వస్తాయి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆ బటన్లు నొక్కుతూనే ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా దానికి అందరూ కూడా జగన్ అన్న నొక్కుతూ ఉంటే ఆ కుటుంబం చక్కగా ఈరోజు కుటుంబం అంతా కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి లేకుంటే మళ్ళీ మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటాడు, రైతు రుణమాఫీ అంటాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, 12 గ్యాస్ బండ్లు అన్నాడు, మీకు జానంపేట గ్రామం వచ్చి 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు ప్రతి ఒక్కరికి. ఏ కార్యక్రమం చేయలేనటువంటి గత ప్రభుత్వం కావాలో ఈరోజు అన్నీ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కావాలో. ఈరోజు అన్నీ జగన్ గారు చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సైనికులుగా మేమందరం, ఈరోజు ఇంకో పక్క చూస్తే మీరే ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకు చరిమలమ్మను పట్టుకుపోయి మావి మాటలు చెప్పి ఢిల్లీ లాబింగ్తో కాంగ్రెస్, బీజేపీ, మోడీ గారు బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇంకేళ్ళకి అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ని, ఇటు పక్క రాష్ట్రంలో ఉన్న డిఎంకేని కూడా తెచ్చుకునేటట్టున్నారు. ఇన్ని పార్టీలు కలుస్తూ ఒకే ఒక పార్టీపై మనపై యుద్ధం చేయడానికి వస్తున్నారంటే ఎందుకు కారణం? జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ప్రజలు ఉన్నారు, వీళ్ళ వెనకమాల ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియా ఉంది, మాయ మాటలు చెప్పే బ్యాచ్ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7-8 పార్టీలు కలుస్తూ ఒక పార్టీని ఢీకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల్లో, ఈ గుండెల్లో ఏ విధంగా స్థానం సంపాదించారో మీరు అందరూ కూడా ఆలోచించారు. కాబట్టి అందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నా, ఈ 4 సంవత్సరాల 10 నెలల పాటు మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము అండగా ఉండటం జరిగింది. మాకు చేయగలిగినటువంటి సహాయం చేయటం జరిగింది. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు 2 నెలలు కరోనాలో పోయినప్పటికీ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేశాం. కాబట్టి మీరందరి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అడుగుతూ, కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, మరొక్కసారి పెద్దలు బాబు గారికి, ప్రతి వారి కుటుంబానికి, ఆంటీని కూడా రమ్మనాల్సింది, యాక్చువల్గా వారితో ఓపెన్ చేయించాల్సింది, వారి కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఇంత చక్కటి స్కూల్ని, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని వారి సొంత డబ్బులతో, సొంత నిధులతో
ఈ విధంగా డెవలప్ చేసినందుకు వారికి వారి టీం అందరికీ సహకరించినటువంటి సర్పంచ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై జగన్. నీ దగ్గర నా అనుభవం దగ్గర నేర్చుకోవాలి ఎలా ఇచ్చేయాలి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.